స్వీటీ ఎక్కడ ఎక్కడ స్వీటీ రా స్వీటీ తొందరగా నేను పోవాలి ఆఫీస్కి గబానా ఈరోజు క్యారేజ్ ఉండలేదుయా నువ్వే ఆడిన ఫ్రైడ్ రైస్ తినేసా నాకు ఫ్రైడ్ రైస్ దేకరా. అలాగే స్వీటీ నువ్వు జాగ్రత్తగా ఉండు, తలుపులు గిలుపులు వేసుకో. మా అమ్మోళ్ళు కూడా ఏరియా కాపురం ఉన్నారు, ఎక్కడ లేరు మా అమ్మోళ్ళు. జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల కురపిల్లకాయలు బలి అవుతున్నా మడ్డోళ్ళు అలా ఫ్లాష్ మెయిన్ కూడా అసలు నమ్మకపోస్తున్నా. సరే మీరు వెళ్ళండి, ఫ్రైడ్ రైస్ మర్చిపోబాకండి. సరేనా? అబ్బా ఇంట్లో పనులు చేసుకుని గొట్ల గట్లు ఉతుకునే లేకే నా పని అయిపోయింది నా మాట. అబ్బా ఎవరో బిల్లు కొడుతున్నారా? ఏం బేబీ ఎడబెడా అగ్గిపెట్టి మధ్య కూడా ఏం బేబీ నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నా. నా కొడక దొరకగా నువ్వు కాదంటారా నువ్వా? నా కొడక నేను చెప్పినట్టు కానీ చేయిపోయినాడు మీ మొగుడు చెప్పాది ఎంగతా నీ గురించి. మొగోడు రేడు ఆడ మనిషి కాదురా చెప్పాది ఎంగతలే. చెప్పాకరా ఎడ కలిసిపోతే ఎంగతాడు పెళ్ళి నా కాపురం ఓడితే బాకంటారా మీరా? ఈ కాపురం చల్లగా ఉండాలంటే పచ్చగా ఉండాలంటే నేను చెప్పింది అలా చేస్తుండాలా. ఏం మందలా ఏమలా మీ ఓడాట ఊరికి పోయి మీ ఓడాట పనికి పోతుంటాడో మేము అటు వస్తుంటా. నేను ఒక్కనే కాదు సూపర్ మ్యాన్ కూడా ఓడి కూడా కావాలంట. మేము ఇద్దరం వస్తాం. మాకేమైనా మేత గీత ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందో అవి కానీ ఇచ్చామంటే నేను నిజం ఎవరు చెప్పను. నీ కాపురం నీ కాడే ఉంటుంది, జాగ్రత్తగా ఉండొచ్చు. నువ్వు ఏమంత మందులా నీ కాలు పట్టుకుంటారా? నువ్వు ఎట్లా చెప్తాడు చేస్తారా? నాయన మా ఆయన చెప్పాకండ్రా నాయన, మీకు దండం పెడతానా. స్వీటీ ఓ స్వీటీ ఏం స్వీటీ ఏం మనలో ఏం అర్థం కావట్లేదు, సౌండ్ వస్తుందా? స్వీటీ ఏంది తప్పట్లు లోపల ఏం అర్థం కావట్లేదా? ఏం జరుగుతుంది లోపల? ఓరా నాయన అలసిపోయావరా నాయన. ఓరే నా పని కదిరిదా? ఏమంటారా మీరా? ఈ దంట చేసే పనులు మీరా? ఇలా పొల దింగారా మీ ఏమ్యా? ఏం పనులు ఇయ్యా? రమ్మలేదు ఓలే వచ్చి పోతేంగారియా బలవంతంగా ఏమంటే చేసేస్తాను. అయ్యో ఓయో నీ కాలు పట్టుకుంటాను. అయ్యో ఓయో నీ కాలు పట్టుకుంటున్నాను, వదలబాకి నాయన, నీకు పుణ్యం పడుతుంది ఆయన. దాని మీద చేసిందంత చేసి కాలు పట్టుకుంటే సరిపోద్ది అంటున్నా. సరేలే నా కడుపులో బాధ కొన్నా. నేను ఎట్టో ఇష్టపడి చేశాను కాబట్టి ఇంకోసారి జీబాక ఇంకొక అవకాశం ఇస్తాను నీకా. సరేనా? నమ్ముతానులే పో నిన్ను. 1 week later. నేను ఒక వారం రోజుల దాకా రాను కానీ తలుపులు గిలుపులు గట్టిగా వేసుకో. పోయినసారి లాగా జీబాక వారం రోజుల దాకా రాను. ఈసారి నమ్మి పోతున్నా, నా గొంతు కొయ్యబాక నమ్ముతున్నా. సరే పోయేస్తున్నా. మా ఆయనకి ఎట్ట చెప్పాలి? నా ఫ్లాష్ మ్యాన్ కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేసి పాది ఎంగతున్నాడా. 1 week later. తోచుకబా హండాబే నాయన నా 50 రూపాయలు షార్ట్ కానీ పెట్టిన దానికి నామాట పెద్ద ఎంబ అయిపోతున్నా. క్యూ కట్టిపోతే ఏమన్నారు కదా మీరు. నా సినిమా యాడలు కూడా వచ్చిపోతే ఏమన్నారా? బలి వాళ్ళకున్నారు మీరా? అబ్బా నన్ను పంపిన ఆయన పింఛన్ డబ్బులు దానికొచ్చినా మా ముచ్చలంకి ఇవ్వాలి పోయ్యా. తొందరపడితే పని అయ్యే పనులు కాదు తాతయ్య. ఉండు నా మాట లోపల స్పైడర్ మ్యాన్ కూడా పోయినా నా మాట గంట అవుతుంది. వాడు వస్తే కదా మిమ్మల్ని పంపించేదానికా. ముందు 50 రూపాయలు ఇచ్చేయండి, టికెట్లు ఇచ్చేస్తాను మీకు. వాడు సూపర్ మ్యాన్ కూడా లోపల కలెక్షన్ చేసుకుంటా అంటాడు. ఆ డబ్బులు ఏంటిట? ఒరి నాయన ఏంద్ర నా కంప్లీట్ చేసిపోతే ఏమన్నారా? ఏంద్ర జనాలా రే నా కొడుక రే ఈ నా కొడుకు ఊరుకూరు తప్పించుకుంటున్నాడు నా కొడుకుడా. ఏంది జనాలు అంటున్నారు. ఒరే ఏంద్ర బ్యాన్ రా షార్ట్కి 50 రూపాయలు ఏంద్రా నాయన? ఏం జరుగుతున్నారు లోపల? ఒరే స్వామి ఒరే స్పైడర్ మ్యాన్ గా కానీరా నువ్వు నాయన. ఎంతసేపు ఉంటారు నాయన? నా బయట క్యూ కట్టిపోతే ఉన్నారా జనాలా? నువ్వు కానీరా నాయన, వాళ్ళు రావాలా, డబ్బులు రావాలి మళ్ళా నా కలెక్షన్. నా కొడుకులో నా కొడుకు ఏంది మీదా? మొన్నే కదంట మే పట్టుకుంది నిన్న. ఇప్పుడు ఏంది ఏం పనులు మే ఏం పనులు మీయా? నేనేం పిలవలేదు, వచ్చిపోతే రోజా మన బొడవా. నువ్వేం వాళ్ళని పిలవు, ఓలే వచ్చేస్తారు. అయినా కానీ పని అని జరిగిపోతా ఉంది. నువ్వేం పిలవడం వల్ల ఎందుకా? నిన్ను మార్చలేవులే, ఇంకా నువ్వు మారవు. ఇంక నాకు అర్థమైపోయింది. కానీ ఈ పనే చేసుకో, బాగుంది. బయట బ్యానర్ కూడా బాగానే ఉంది కానీ ఈ పనే చేసుకో. నా మాట లేదు, నేను చేసుకున్నాను. నేనా సన్యాసం తీసుకొని తేగతానులే నేను.